ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ రాశి ఫలాల్లో నవంబర్ 2వ తారీఖు నుంచి 2025 నవంబర్ 8వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకోవాలి. ఈ వారం ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే కర్కాటక రాశిలో గురుడు మారాడు, అంటే ఆయన ముందుకు వెళ్ళాడు అంతే, మళ్ళా వెనక్కి వచ్చేస్తాడు. కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా మిథున రాశిలోకి వస్తాడు. ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉన్నాడు. రవి బుధులేమో తులారాశిలో, రవి శుక్రులు తులారాశిలో, కుజ బుధులు వృశ్చిక రాశిలో, శని మీనరాశిలో, కేతు సింహరాశిలో, రాహు కుంభరాశిలో ఉన్నారు. అయితే చంద్రుడు మీన మేష వృషభ రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గ్రహాల యొక్క మార్పును చూస్తూ వార ఫలాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి చంద్రుడు అష్టమ నవమ దశమ స్థానాల్లో సంచారం అంచేత చంద్రుడు యొక్క బలం చాలా తక్కువ, వారాంతం మాత్రమే అనుకూలంగా ఉన్నది. అయితే విందులు వినోదాల్లో పాల్గొంటారు, శుభరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది, అన్నింటా విజయం సాధిస్తారు. సూర్య భగవానుడు 3వ స్థానంలో, శుక్రుడు కూడా 3వ స్థానంలో మీకు ఉండడం ద్వారా చాలా ఉపయోగకరమైన విషయాలు ఉన్నాయి. అయితే వ్యయంలో గురుడు ఉన్నాడు. ఇక్కడ గురుడు ఇదివరకు వరకు ఏకాదశ స్థాన సంచారం వల్ల యోగదాయకం, వ్యయంలో గురుడు వచ్చాడు కాబట్టి కొన్ని ఇబ్బందులేమో అని అనుకోవచ్చు. కానీ ఈ సంచారం వల్ల పూర్వజన్మ ఫలితాన్నే ఇస్తాడు అని కొంతమంది చెప్పడం ఉన్నది శాస్త్రంలో. అది నేనేదో చెప్పిన వచనం కాదు. తద్వారా గురుబలం తగ్గదు అని నా అభిప్రాయం. అయితే గురుడు వ్యయంలోకి వచ్చాడంటే ఆయన ముందుకు రావడం జరిగింది, మళ్ళా వెనక్కి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు గురుగ్రహానికి ఉన్నాయి. దానికోసం మనం కంగారు పడకండి. ఇంకా 3వ విషయం, ఈ రాశి వారికి ఉద్యోగపరమైన అభివృద్ధి, నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు కూడా చక్కని ప్రోత్సాహం ఉంటుంది. ఇక వ్యాపారాత్మకమైన విషయాల్లో తప్పనిసరిగా వారాత్మకమే డెవలప్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి. గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్ వారికి, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఫైనాన్స్ సంబంధించిన వారికి చాలా యోగదాయకంగా ఉన్నది. అయితే శని ప్రభావం, అష్టమ శని దోషం ఉన్న కారణం చేత కార్తీక మాసంలో తిలదానం చెయ్యండి. నువ్వులు, నల్ల తువ్వాలు, స్టీల్ గ్లాసు దానం చేయండి ఒక శనివారం తప్పనిసరిగా. తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 1 వాడండి, విజయం వైపుకి వెళ్ళగలుగుతారు.